హలో, శాస్త్రి గారా మాట్లాడేది? అవునండి. శాస్త్రి గారు నమస్కారం. నా పేరు కేటీఆర్ అండి. నేను ఈ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రిని, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ని. సార్ నమస్కారం సార్. బాగున్నారండి? ఎస్ ఎస్ సార్, మీ మద్దతు కోసం, మీ ఆశీర్వాదం కోసం ఫోన్ చేశాను. ఎల్లుండి హైదరాబాద్ ఎన్నిక ఉంది. శాస్త్రి గారు, మీరు ఎక్కడ ఉంటారు? ఏ డివిజన్లో ఉంటారు? సార్ శ్రీనగర్ కాలనీ సార్. శ్రీనగర్ కాలనీ. సోమాజిగూడ డివిజన్లోకి వస్తుంది కదా? సార్ ఇక్కడ మాది శ్రీనగర్ కాలనీ ఇక్కడ సోమాజిగూడ డివిజన్కి వస్తుంది. వనం సంగీత యాదవ్ గారు, వనం సంగీత శ్రీనివాస్ యాదవ్ గారు మా అభ్యర్థి శాస్త్రి గారు సార్. పోయిన 6 ఏళ్లలో చాలా చక్కగా శాంతి భద్రతలు కానీ, కరెంటు కానీ, మంచినీళ్ళు కానీ, రహదారులు కానీ ఇవన్నీ కూడా చేసుకున్నాము. మరింత వేగంగా ముందుకు పోవాలి అన్నప్పుడు మీ మద్దతు, మీ తోడ్పాటు, మీ ఆశీర్వాదం కావాలి శాస్త్రి గారు. తప్పకుండా సార్. మా పార్టీ టీఆర్ఎస్ పార్టీ, మేము దగ్గరుండి అందరి చేత వేయించి మరీ గెలిపిస్తాం సార్. థ్యాంక్ యూ శాస్త్రి గారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. థ్యాంక్స్. నమస్కారం సార్. థ్యాంక్ యూ. హలో, హరినాథ్ రెడ్డి గారు అండి? హరినాథ్ రెడ్డి గారు నమస్కారం. నా పేరు కేటీఆర్ అండి. నేను మన మున్సిపల్ మినిస్టర్ని, తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ అండి. నమస్కారం సార్. బాగున్నారా మీరు? ఫైన్ సార్. హరినాథ్ రెడ్డి గారు, మీరు ఎక్కడుంటారు? ఇక్కడ క్రిన్స్ లో ఉంటాను సార్, నానక్రామ్గూడ. నా రిక్వెస్ట్ ఏంటంటే, ఎందుకు ఫోన్ చేశానంటే, మీ ఆశీర్వాదం కావాలి, మీ సపోర్ట్ కావాలి. ఈ ఎన్నికల్లో, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మీ మద్దతు కోసం. తప్పకుండా సార్. థ్యాంక్ యూ హరినాథ్ రెడ్డి గారు. మీకు తప్పకుండా సార్. మీ డివిజన్ ఏది సార్? ఏ డివిజన్ వస్తుంది మీది? యాక్చువల్లీ అంతకుముందు సనత్ నగర్ లో ఉండేవాళ్ళం సార్. మొన్న ఇటు వచ్చాము. విల్ గో దేర్ అండ్ ఓట్. సనత్ నగర్కి వెళ్ళి ఓటు వేయాలి. కానీ దయచేసి ఓటు వేయండి. తప్పకుండా ఎందుకంటే చాలా కీలకమైన ఎన్నికలు ఇవి. తప్పకుండా దయచేసి. నగరం బాగుండాలి, నగరం ప్రశాంతంగా ఉండాలి. థ్యాంక్ యూ సార్. వెరీ కైండ్ ఆఫ్ యూ. ప్లీజ్ టెల్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఆల్సో సార్. షూర్. థ్యాంక్ యూ హరినాథ్ గారు. నమస్కారం. థ్యాంక్ యూ. హలో, అమూల్య గారు అండి? అవునండి. అమూల్య గారు నమస్తే అమ్మా. నా పేరు కేటీఆర్. నేను మున్సిపల్ మినిస్టర్ని, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ని. సో మై రిక్వెస్ట్ టు యూ ఇస్, ఐ థింక్ హైదరాబాద్ నీడ్స్ టు స్టెప్ అవుట్ అండ్ ఓట్. వాట్ డూ యూ డూ, అమూల్య? ఐ వాజ్ a సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. ఇప్పుడు హౌస్ వైఫ్. Okay, so my request to you is, I think your vote is very, very precious. I think you'll have to exercise your franchise. You'll have to support the party you like, which in this case you told me is TRS. Thank you very much for it. But please do vote. Please do ensure that you step out and vote for the right candidate a day after tomorrow. కొద్దిగా టైం తీసుకొని దయచేసి బయటికి వచ్చి ఓట్ చేయండి. Okay. Yeah? Okay. Yeah. But are you going to vote for me day after? Of course. మరి ఓటర్ ఐడి కార్డ్ చూసుకుంటారా ఇప్పుడు? Yeah, చూసుకుంటాను. So I'll call you again and check again, okay? And one more thing I wanted to tell you, Andy. Yeah. It's in Dilshuk Nagar. Recently, with all the cyclones and all this happened, I think they were giving out money for Flood relief. people. Yes. Yeah. So అప్పుడు I think they didn't give it to everyone. They were just writing it off in the record. But one of my friends, I mean, they lost everything. Anta munikipoyindi and all, but they just kept postponing it 3 days, 4 days, and while parents, while daddy was not there, his mom had to go stand in the line. Amulya, tell your friend, whoever that is, tell your friend that నిన్న కేసీఆర్ గారు నిన్ననే అనౌన్స్ చేశారు. We are restarting this on December 7th. 7th December నాడు, ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ అభ్యంతర పెట్టడం వల్ల ఆగిపోయింది. But 7th December we are restarting it, and please ask your friend to just submit a application online, and that will take it up 100%. ఇప్పుడు 6.5 లక్షల మందికి, 6,64,000 మందికి మనం ఈ రిలీఫ్ అందించగలిగాము. సో మిగతా వాళ్ళకి నిన్న కేసీఆర్ గారు స్పష్టంగా అనౌన్స్ చేశారు, ఇంకో 300-400 కోట్లైనా పర్వాలేదు అందరికీ చేద్దాము అనే ఇంటెంట్తో ఉన్నాం. ఎందుకంటే లక్షల మంది నష్టపోయారు. సో ప్రభుత్వం కనీస బాధ్యత అది చేస్తాం, అందులో ఆ విషయంలో అనుమానం అక్కర్లేదు. So please ask your friend to apply. We'll certainly do it. Okay, and please also tell your friend. Yeah, thank you, Amulya. Okay. Thank you so much. Yeah, bye. Thank you, Andy. Bye. హలో సార్ చెప్పండి సార్. రామరాజ్ గారు, నా పేరు కేటీఆర్ అండి. నేను మున్సిపల్ మినిస్టర్ని, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ని. సార్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. కేటీఆర్ గారు చెప్పండి సార్. ఏం లేదు సార్, మీ మద్దతు కోసం ఫోన్ చేశాను. ఎల్లుండి ఎలక్షన్లో మీ మద్దతు ఉండాలి, మీ బ్లెస్సింగ్ ఉండాలి, మా పార్టీకి ఓటు వేయండి అని అడగడానికి ఫోన్ చేశాను సార్.
తప్పకుండా సార్. ఆల్రెడీ జగదీశ్వర్ గౌడ్ మా ఛత్తీస్గఢ్ కాన్స్టిట్యుయెన్సీ కండి. ఓకే నేను ఇక్కడ మా మైదూన్ జోల్ కమ్యూనిటీలో ఒక 2000 ఫ్లాట్స్ ఉంటాయి సార్. సార్. అందులో నేను జనరల్ సెక్రటరీ కూడా. ఓకే సో మనం వస్తే బ్రహ్మాండంగా ఏంటంటే రెస్పాన్స్ కూడా చాలా జనాల్లో ఉంది. ఓకే సో ఈ టూ మాకైనా జగదీశ్వర్ కూడా చాలా క్లోజ్ అసోసియేట్ అండి. ఓకే అండి. మాతో ఏంటంటే క్లోజ్ గా వెరీ అప్రోచబుల్ పర్సన్. సో అవునండి ఇండివిజువల్లీ హీ హాస్ వెరీ గుడ్ కైండ్ ఆఫ్ ఇమేజ్ అండి. అవునండి. సో ఐ థింక్ డెఫినెట్లీ నేను ఆయన అయిపోయిన తర్వాత మనకి బీజేపీ వాళ్ళు కంటెస్టెంట్స్ వాళ్ళు వచ్చారు మాట్లాడారు, ఈ రోజు కాంగ్రెస్ వాళ్ళు కూడా వచ్చి మాట్లాడారు. సో రిజల్ట్స్ హావ్ క్లియర్లీ డిస్టింగ్విష్డ్ అమంగ్ దీస్ త్రీ హూ ఇస్ ద బెస్ట్ అండి. ఓకే సో కపుల్ ఆఫ్ థింగ్స్ ఏంటంటే నేను లాస్ట్ టైం జగదీశ్వర్ గౌడ్ కూడా చెప్పాను. మోస్ట్లీ ఏమవుతుంది అని అంటే మాలాంటి సాఫ్ట్వేర్ కానీ ఎడ్యుకేటెడ్ వాళ్ళు కొంచెం ఇన్వాల్వ్ అయ్యి రావాలి చెందాలి అని అంటే ఈ మేము వార్డ్ మెంబర్స్ లో కొన్ని ఏంటంటే అపాయింటెడ్ మెంబర్స్ లాంటివి ఉన్నాయండి పొజిషన్స్. అవునండి. సో అది అలాంటి వాటిలో ఏంటంటే మాకైనా ఇప్పుడు మేము వచ్చి చెంది ఏంటంటే మాకున్న మైండ్ సెట్ కి సెట్ అవ్వకపోవచ్చు. మేము వెళ్ళి క్యాన్వాసింగ్ చేసుకున్నాం లైక్ ఈ సిస్టమ్ ని అడాప్ట్ అవ్వకపోవచ్చు. సో మాలాంటి వాళ్ళకైనా అవకాశం ఇచ్చారనుకోండి సార్, తప్పకుండా తప్పకుండా అండి. చేయండి సార్. కొత్త జిహెచ్ఎంసీ చట్టంలో అదే తీసుకొని రాబోతున్నాము సార్ మేము. రామరాజు గారు ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే ప్రతి డివిజన్లో ఒక 150 మందిని మీలాగా యాక్టివ్గా అక్కడ లోకల్గా పార్టిసిపేట్ చేసి మా వార్డు డెవలప్ అవ్వాలి, మా ప్రాంతం డెవలప్ అవ్వాలి, మాకు ఏం తక్కువ ఉన్నాయి వాటిని ఎలా మా కార్పొరేటర్ దృష్టికి తీసుకొచ్చి జిహెచ్ఎంసీ దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఏ రకంగా చేయాలనేది దానికోసమే ఈ వార్డు కమిటీస్ పెడుతున్నాం సార్. ఒక్కో డివిజన్లో 100 మంది ఉంటారు, మొత్తం 150 డివిజన్లు కాబట్టి 15,000 మంది ఉంటారు. అందులో మీలాంటి వాళ్ళనే యాక్టివ్గా ఇన్వాల్వ్ చేస్తాం. 4 రకాల కమిటీస్ ఉంటాయి. సీనియర్ సిటిజన్స్ కమిటీ ఉంటుంది, యూత్ కమిటీ ఉంటుంది, మహిళా కమిటీ ఉంటుంది, ఎమినెంట్ సిటిజన్స్ కమిటీ ఉంటుంది. 4గింట్లో మీరు ఎక్కడ ఫిట్ అవుతే అక్కడ మేము డెఫినెట్గా ఇన్వాల్వ్ చేస్తాము. అది రాజకీయాలకు అతీతంగా చేస్తాం. ఎందుకంటే అల్టిమేట్గా కార్పొరేటర్ గారికి వారికి కూడా డెఫినెట్గా వారు కూడా వారి పనితీరు పట్ల కూడా చెక్ ఉండాలి, డెఫినెట్గా ఉండాలనేది నా అభిప్రాయం. కాబట్టి తప్పకుండా మిమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తాం రామరాజు గారు. అంటే మాకేదో చేయాలని ఉంటుంది, మేము అదే ఎగ్జాక్ట్లీ ఆగిపోతున్నాం కానీ ఆ పొలిటికల్ సెటప్ లెవెల్కి లేదంటే మాకుండా కొంచెం ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇది అది బాగు చేయడానికి వస్తున్నాం కానీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళైపోతున్నాం సార్. ఇది ఒకటి కాన్సన్ట్రేట్ చేయండి తప్పకుండా. ఈ సీసీ రోడ్స్ అవనండి, డ్రైనేజ్ సిస్టమ్స్ అవనండి, నెక్స్ట్ ఫ్లైఓవర్స్ అవనండి, ఎలక్ట్రిక్ కనెక్ట్ అవనండి, మా హైదరాబాద్ కానీ ఇవన్నీ చూసుకుంటే డ్రింకింగ్ వాటర్ ఎస్పెషల్లీ you made a lot of changes and like an uninterrupted power supply. 4-5 areas like now physically and what that is happening in the media by this BJP or whoever, right? Thank you, Ramraj garu. Sir, don't worry, sir. Very reassuring. Very reassuring. Thank you so much, Andy. Thank you. Namaste. Thanks a lot for the valuable time. Thank you, sir. Bye.